రైట్ ఇక్కడ చూడొచ్చు మధ్యలో ఉన్నది నడి మధ్యలో ఉన్నది మంచి హెడ్డింగ్ కూడా ఉన్నది. కరెంటుకు తొండ గండమా? ఇదేంది కరెంటుకు తొండ గండం అట. మరి దీని ముచ్చట ఏందో తెలుసుకుందాం. జగిత్యాల జడ్పీ సమావేశంలో కరెంట్ కట్, చనిపోయిన తొండ. కరెంటు కట్ అంటే ఏమంటే చనిపోయిందట తొండ. మరి దీని కథ ఏంది? జడ్పీ సమావేశంలో కరెంట్ కట్, తొండే కారణమన్న అధికారులు. చైతన్యపూర్లోను సీన్లోకి తొండ, ప్రశ్నించిన జర్నలిస్టుపై కేసులు. ఇంకా కథం ఈ మధ్యలో ఏమైపోతుందంటే మరి ఇక్కడ జర్నలిస్ట్ అనగానే ఒక విషయం గురించి మాట్లాడచ్చు. ఒక జర్నలిస్ట్ అంటే తప్పకుండా ఒక విషయం పైన అవగాహన ఉండి, ఆలోచన ఉండి, ఆధారాలు ఉన్నప్పటికీ మాత్రమే ఒక జర్నలిస్ట్ మాట్లాడతాడండి. కానీ జర్నలిస్టు మాట్లాడితే అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ఏమంటే కేసులు పెట్టాడు. ఏం లాభం అండి? నాకు అర్థం కాక అడిగితే కేసులు పెట్టడం కాదండి. ఆ జర్నలిస్టు ఏ ప్రశ్న అడిగాడు, ఎందుకు అడిగాడు, ఎలాంటి ఆధారాలతో అడిగాడు అని చెప్పేసి కూడా ఒకసారి వారు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక రాష్ట్రంలో కరెంటు కోతలు ఆగడం లేదు. రేవంత్ సర్కార్ 24 గంటల కరెంట్ ఇస్తామన్న పదే పదే గొప్పలు చెప్పుకుంటడం, అంటే గొప్పలు చెప్తున్నారు తప్ప మరి ఇక్కడ వాస్తవాన్ని చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా కూడా కరెంటు కోత అయితే ఎక్కువ ఉందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అదేవిధంగా 24 గంటల నాణ్యతమైన విద్యుత్ అందిస్తున్నామన్న విద్యుత్ ఎస్ఈ సత్యనారాయణ ప్రసంగిస్తున్న సమయంలోనే మరి కరెంటు పోవడము, అక్కడ అదే సందర్భంలో ఒక తొండ ఆ కరెంటు పోల్పై చనిపోవడం చూసి అక్కడున్న వాస్తవ స్థానికులు కానీ లేదంటే అక్కడున్న ముఖ్య నేతలు కూడా కేవలం అక్కడ తొండ చనిపోవడం వల్లనే కరెంటు కట్ అయిందని చెప్పేసి కూడా అంటున్నారు. చూడండి, ఇవాళ ఏదైతే ఒక సందర్భం కానీ ఒక సమయంలో ఏదైనా ఒక సంఘటన అనుకోకుండా జరిగితే దానికి కారణం ఏంటని చెప్పేసి చూడకుండా అక్కడ తొండ చచ్చిపోయింది, బలి చచ్చిపోయింది అని చెప్పేసి ఇగో ఇలాంటి అపోహలు కూడా ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. అంటే ఇవాళ ఈ విషయం మనం అనట్లేదు, చాలామంది వార్త చూసిన నెటిజన్లు కూడా కామెంట్ పెడుతున్నారు.